త్రివిధ దళాల సీనియర్ అధికారులు ఆపరేషన్ సింధూర్కి సంబంధించి మీడియాకు బ్రీఫ్ చేయడాన్ని ఇప్పటివరకు లైవ్లో చూసాం. పహల్గామ్ దాడికి పాల్పడిన ఉగ్రవాదులను దెబ్బతీసేందుకే ఆపరేషన్ సింధూర్ ప్రారంభించామని డీజీఎంఓ అధికారులు వెల్లడించారు. తాము చేపట్టిన ఆపరేషన్లో 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారని తెలిపారు. దాడుల భయంతో శిబిరాలను ఉగ్రవాదులు ఖాళీ చేశారని తెలిపారు. వారు పహల్గామ్లో 26 మంది అమాయకులను ముష్కరులు పొట్టన పెట్టుకున్నారని భారత ఆర్మీ అధికారులు వెల్లడించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లో 5, పాక్లోని 4 ఉగ్ర శిబిరాలను నేలమట్టం చేసినట్లు వారు ప్రకటించారు. పహల్గామ్ దాడి తర్వాత ఉగ్రవాదులను ధీటుగా బదులివ్వాలని నిర్ణయించామని డీజీఎంఓ అధికారులు తెలపటాన్ని ఇప్పటివరకు మనం లైవ్లో చూసాం. ఉగ్రవాదులకు సరైన రీతిలో జవాబు చెప్పాలన్నదే ఆపరేషన్ సింధూర్ లక్ష్యమని స్పష్టం చేశారు. సరిహద్దు అవతల ఉన్న ఉగ్ర శిబిరాలను ఖచ్చితమైన ఆధారాలతో గుర్తించామన్నారు. వారు స్పష్టమైన ఆధారాలతో 9 ఉగ్రవాద శిబిరాలపై దాడులు నిర్వహించినట్లు చెప్పారు. ఈ దాడుల్లో 100 మంది ఉగ్రవాదులు చనిపోయారని తెలిపారు. ఇక డీజీఎంఓ ప్రెస్ మీట్ కి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి న్యూస్ రూమ్ నుంచి మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఇస్మాయిల్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఇస్మాయిల్, డెఫినెట్గా కవిత, ఏదైతే ఆపరేషన్ సింధూర్ మే 7వ తేదీన ప్రారంభమైందా దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్తో ఈరోజు డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ డీజీఎంఓ ఒక పూర్తి స్థాయి ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు, బ్రీఫింగ్ నిర్వహించారు. ఇందులో త్రివిధ దళాలకు సంబంధించినటువంటి ఉన్నత స్థాయి అధికారులు ఇందులో పాల్గొన్నారు. 2 టేక్అవేస్ ఉన్నాయి ఇందులో. ప్రధానంగా ఆపరేషన్ సింధూర్ అనేటువంటిది కంటిన్యూ అవుతుంది. ఆపరేషన్ సింధూర్ ఆగిపోలేదు. కాల్పులకు సంబంధించినటువంటి ఎలాంటి అగ్రిమెంట్ జరగలేదు. పాకిస్తాన్తో కాల్పుల విరమణకు సంబంధించినటువంటి ఒక అండర్స్టాండింగ్ మాత్రమే నిన్న మధ్యాహ్నం, అంటే మే 10వ తేదీన మధ్యాహ్నం 3:15 పాకిస్తాన్కి సంబంధించిన డీజీఎంఓ భారత డీజీఎంఓకు కాల్ చేయడం జరిగింది. కాల్పుల విరమణ కోసం వాళ్ళు ప్రస్తావించారు, రిక్వెస్ట్ చేశారు. దాని మీద భారత డీజీఎంఓ అంగీకరించిన తర్వాత నిన్న సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ కొనసాగుతుంది అనేటువంటి మాటను ఈ ప్రెస్ బ్రీఫింగ్లో చెప్పడం జరిగింది. అయితే సాయంత్రానికి అయ్యేసరికల్లా పాకిస్తాన్ తను తీసుకొచ్చినటువంటి కాల్పుల విరమణ అనేటువంటి ఏదైతే ఒక అండర్స్టాండింగ్ ఉందో దానిని ఉల్లంఘిస్తూ నిన్న పెద్ద ఎత్తున కాల్పులకు పాల్పడింది అనేటువంటి మాట చెప్పారు. ఒక పెద్ద బ్రేకింగ్ ఏంటంటే ఈ మొత్తం ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒకవేళ ఈ రోజు రాత్రి కూడా పాకిస్తాన్ డ్రోన్స్ ద్వారా కానీ లేకుంటే సరిహద్దు వెంట కాల్పులు జరిపితే మాత్రం డెఫినెట్గా భారత ఆర్మీ చాలా గట్టిగా జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉంది. ముఖ్యంగా భారత నావీ అనేటువంటిది చాలా స్ట్రాటజిక్ పొజిషన్లో ఉంది. ఏ విధంగానైనా పాకిస్తాన్ ఈరోజు దుస్సాహసం చేస్తే పాకిస్తాన్ మీద దాడి చేయడానికి త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛ ఉంది అనేటువంటిది చాలా స్పష్టంగా చాలా క్లియర్గా ఈరోజు భారతదేశము భారత ఆర్మీ ఈరోజు పాకిస్తాన్కి ఒక వార్నింగ్ ఇచ్చింది. ఈరోజు నైట్ కనుక ఎక్కడైనా పాకిస్తాన్ కాల్పుల విరమణకు సంబంధించినటువంటి ఏదైతే అండర్స్టాండింగ్ని ఉల్లంఘిస్తే మాత్రం డెఫినెట్గా పాకిస్తాన్ పని పడతాము అనేటువంటిది ఒక డైరెక్ట్ క్లియర్ కట్గా ఒక వార్నింగ్ అయితే ఇండియన్ ఆర్మీ నుంచి ఈరోజు వచ్చింది. ప్రధానమైనటువంటి రెండో విషయము, ఇండియా పూర్తిగా ఏదైతే ఉగ్రవాదులకు సంబంధించినటువంటి స్థావరాల మీద ఏ విధంగా దాడులు చేసింది, ఆ తర్వాత పాకిస్తాన్ నుంచి పెద్ద ఎత్తున ఏ విధంగా మనపైన ముఖ్యంగా ఆర్మీ బేసెస్ మీద అదేవిధంగా ఎయిర్ బేసెస్ మీద అటాక్ చేసేటువంటి ప్రయత్నం ఏ విధంగా జరిగిందో కూడా చాలా క్లియర్గా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో బ్రీఫ్ చేయడం జరిగింది. అయితే పాకిస్తాన్కి సంబంధించినటువంటి దాదాపు ఒక వేవ్స్ లాగా పాకిస్తాన్ పంపించినటువంటి యూఏవీస్ కావచ్చు లేకుంటే డ్రోన్లను పూర్తిగా కూల్చేశామనేటువంటి విషయాన్ని ఈరోజు ఆర్మీ చాలా స్పష్టంగా చెప్పింది. దాంతోపాటు పాకిస్తాన్కి సంబంధించినటువంటి చక్లాల, ఇస్లామాబాద్ దగ్గర ఉండేటువంటి చక్లాల ఎయిర్ బేస్ కావచ్చు, రఫీక్ ఎయిర్ బేస్ కావచ్చు, ఈ అన్ని ఎయిర్ బేస్లో ఉన్నటువంటి రాడార్ వ్యవస్థను అత్యంత కీలకమైనటువంటి ఎయిర్ బేస్లను ధ్వంసం చేశామనేటువంటిది కూడా చాలా స్పష్టంగా ఈరోజు భారత ఆర్మీ ప్రకటించింది. ఏ విధంగా సక్సెస్ అనేటువంటిది వచ్చిందనేటువంటిది చాలా క్లియర్గా విత్ ఎవిడెన్సెస్ అనేటువంటి చూపించింది. ఒక దాడి చేయడానికంటే ముందు ఆ ప్రాంతాల్లో ఏ విధంగా టెర్రర్ ట్రైనింగ్ క్యాంప్స్ కావచ్చు, ఎయిర్ బేసెస్ ఉన్నాయి, మనం పూర్తిగా వాటి మీద బాంబింగ్ చేసిన తర్వాత వాటి పరిస్థితి ఏంది అనేటువంటి కూడా వీడియోగ్రఫీతో పిక్చర్స్తో చాలా స్పష్టంగా ఈరోజు ఒక పూర్తి క్లియర్గా ఈ మొత్తం 4 రోజులకు సంబంధించినటువంటి ఆపరేషన్ సింధూర్లో ఎటువంటి సక్సెస్ ఇండియన్ ఆర్మీకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి వచ్చిందనేటువంటిది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒక విషయం ఇందులో రెండో టేక్అవే మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే సంబంధించిన భారత పైలట్లు అందరూ సురక్షితంగా ఉన్నారు. పాకిస్తాన్ చేస్తున్నటువంటి ప్రాపగండా అబద్ధం అనేటువంటిది కూడా చాలా క్లియర్గా ఇందులో తెలిపోయింది. ఎట్ ద సేమ్ టైం పాకిస్తాన్కి సంబంధించినటువంటి దాదాపు 100 మంది ఉగ్రవాదులు ఈ మొత్తం ఆపరేషన్లో మనం చేసినటువంటి అటాక్లు ఎయిర్ స్ట్రైక్లు చనిపోయారు అనేటువంటి చాలా క్లియర్ కట్గా ఈరోజు భారత ఆర్మీ ప్రకటించింది. 30 నుంచి 40 మంది పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్మీకి సంబంధించినటువంటి వాళ్ళు పూర్తిగా చనిపోయారు అనేటువంటి నెంబర్ కూడా ఇక్కడ ఉంది. బట్ ఓవరాల్గా చూసుకుంటే ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయింది. కానీ పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ఒక రిక్వెస్ట్ ఆధారంగానే మేము పూర్తి స్థాయిలో ఈ మొత్తం కాల్పుల విరమణకు సంబంధించినటువంటి ఒక అండర్స్టాండింగ్కి వచ్చాము. రేపు డీజీఎంఓలకు సంబంధించి రేపు మధ్యాహ్నం మీటింగ్ జరగబోతోంది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ 2 దేశాలకు సంబంధించిన వాళ్ళు రేపు మధ్యాహ్నం చర్చలు జరుపుతారు. దానికి తర్వాత దీనికి సంబంధించిన డెసిషన్ ఉంటాయని చెప్తున్నారు. కాల్పుల
విరమణకు సంబంధించినటువంటి ఒక అండర్స్టాండింగ్ మాత్రమే. కాబట్టి డెఫినెట్గా పూర్తి స్థాయిలో అటు ఇండియా వైపు నుంచి పూర్తి స్థాయిలో మనం మానిటర్ చేస్తున్నాం. పాక్ ఎయిర్ ఫోర్స్ ఏం చేస్తుంది, పాక్ సంబంధించినటువంటి స్ట్రాటజిక్ లొకేషన్స్లో ఏ విధంగా ఉన్నాయనేటువంటిది క్లియర్గా మానిటర్ చేస్తున్నాం అనేటువంటిది ఆర్మీ చాలా స్పష్టమైనటువంటి పదాలతో చెప్పినటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడున్నటువంటి ఈ కాల్పుల విరమణ అండర్స్టాండింగ్ ఏదైతుందో దీన్ని తనకు సంబంధించినటువంటి మొత్తం మానిటరింగ్ చేయడానికి భారత ఆర్మీ చూస్తుంది అనేటువంటిది కూడా చాలా స్పష్టంగా చెప్పారు. చాలా విషయాలు ముఖ్యంగా ఎక్కడైతే మురీద్ కే అనేటువంటి ఉగ్రవాద కేంద్రం ఉందో పాకిస్తాన్కి సంబంధించి అక్కడ 4 ప్రిసైజ్డ్ బాంబ్ అటాక్స్ చేసినటువంటి వీడియోగ్రఫీని విడుదల చేయడం జరిగింది. ఇక్కడనే ఎవరైతే 26/11కు సంబంధించినటువంటి ఒక మాస్టర్ మైండ్ డేవిడ్ హెడ్లీ, అదేవిధంగా కసబ్ లాంటి వాళ్ళు పూర్తిగా ట్రైన్ అయినటువంటి మురీద్ కే ఏదైతే ఈ మొత్తం మురీద్ కేకి సంబంధించినటువంటి ట్రైనింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయో అక్కడ లోయర్ టెర్రైన్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ని ఏ విధంగా ధ్వంసం చేశారో కూడా ఈరోజు పూర్తిగా ఆర్మీ స్పష్టం చేసినటువంటి సిచ్యువేషన్. ఇస్లామాబాద్ వరకు కూడా మనకు సంబంధించినటువంటి డ్రోన్స్ కావచ్చు, లేకుంటే యూఏవీస్ కావచ్చు, లేకుంటే మన మిసైల్ సిస్టమ్ వెళ్ళి ఇస్లామాబాద్ దగ్గరగా ఉన్నటువంటి ఈ ఎక్కడైతే చక్లాల లాంటి ఎయిర్ బేస్ను కూడా ఏ విధంగా ధ్వంసం చేసింది. ముఖ్యంగా పాకిస్తాన్కి సంబంధించినటువంటి రాడార్ వ్యవస్థను మనం ఏ విధంగా దెబ్బతీసామనేటువంటిది కూడా చాలా క్లియర్గా చెప్పాము. అయితే భారత ఆర్మీ ఎటువంటి ఆయుధాలను వాడింది అనేటువంటిది ఒక వ్యూహాత్మకమైనటువంటి ఇష్యూ కాబట్టి దాన్ని డిక్లేర్ చేయము, ఆపరేషన్ చెప్పలేదనేది చాలా స్పష్టంగా చెప్పింది. ఎట్ ద సేమ్ టైం చాలా ఇష్యూస్కి సంబంధించి పాకిస్తాన్ ఎటువంటి యూఏవీస్ వాడింది, ఎటువంటి డ్రోన్లు వాడింది, ఏ విధంగా దాడి చేసింది అనేటువంటిది కూడా చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ చేస్తూ వీళ్ళని చెప్పింది. కానీ పాకిస్తాన్కి సంబంధించి ఎటువంటి యూఏవీలు కావచ్చు, డ్రోన్లు కావచ్చు, భారత ఏవైతే వ్యూహాత్మక కేంద్రాలు ఉన్నాయో వ్యూహాత్మక ఏదైతే రక్షణ కేంద్రాలను ఏమీ చేయలేకపోయినటువంటిది కూడా చాలా క్లియర్ చెప్పింది. ఓవరాల్గా పాకిస్తాన్ ఏ విధంగా ఈ 4 రోజుల్లో ఎందుకు ఒక విధంగా కాళ్ళబేరానికి వచ్చింది, ఎందుకు పాకిస్తాన్ అనేటువంటిది కాల్పుల విరమణకు అడిగింది అనేటువంటి ఒక కంప్లీట్ పిక్చర్ను ఈరోజు డీజీఎంఓ తన ప్రెస్ బ్రీఫ్లో ఓపెన్ చేయడం జరిగింది. ఒక పూర్తి దృశ్యాన్ని ఈరోజు ప్రపంచం ముందు పెట్టడం జరిగింది. కవిత. రైట్ ఇస్మాయిల్, థ్యాంక్ యూ. కాల్పులు ఆపాలని పాక్ అధికారులు అభ్యర్థించారు. కాల్పుల విరమణకు అంగీకరించాలంటూ పాక్ ప్రాధేయపడింది. కానీ విరమణ జరిగిన కొన్ని గంటలకే పాక్ కాల్పులకు పాల్పడింది అంటూ డీజీఎంఓ చెప్పుకొచ్చింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి వెంకటేష్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. వెంకటేష్, భారత ఆర్మీ అలాగే భారత ఎయిర్ ఫోర్స్ వాయుసేనకు సంబంధించినటువంటి డీజీఎంఓలందరూ కూడా ఆ ఆపరేషన్ సింధూర్కు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దాదాపు 70 నిమిషాల పాటు ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సో ఈ మీడియా సమావేశంలో నేను కూడా ఉన్నాను. ఈ సమావేశంలో ప్రధానంగా ఆర్మీ కానీ ఇటు ఎయిర్ ఫోర్స్ చెప్తున్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఆపరేషన్ సింధూర్తో తాము అనుకున్నటువంటి టార్గెట్ ను పూర్తి చేయగలిగాం. సో టార్గెట్ అచీవ్ అయింది. ఎంతమంది చనిపోయారు అనేది పాకిస్తాన్ లెక్క పెట్టుకోవాలని ఛాలెంజ్ చేసినటువంటి పరిస్థితి. భారీ ఎత్తున ఉగ్రవాద శిబిరాలన్నింటినీ కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితిని వివరించింది. సో ఆ టార్గెట్ పూర్తయినటువంటి నేపథ్యంలో వణికిపోయినటువంటి పాకిస్తాన్ కాల్పుల విరమణ కోసం ప్రతిపాదన పెట్టింది. ఆ ప్రతిపాదనకు తాము అంగీకరించినప్పటికీ పాకిస్తాన్ వక్ర బుద్ధితో నిన్న రాత్రి సమయంలో మరోసారి భారీ ఎత్తున కాల్పులకు పాల్పడింది. సో దాన్ని తాము తిప్పి కొట్టగలిగినటువంటి విషయం చెప్పింది. ఈ రోజు ఉదయం కూడా కొంతమేర వయలేషన్ చేసింది. సో ఆ వయలేషన్స్ అన్ని కూడా ఖచ్చితంగా ఫియర్స్ అండ్ ప్యూనిటివ్ యాక్షన్ తాము తీసుకున్నటువంటి విషయాన్ని స్పష్టంగా డీజీఎంఓ చెప్పినటువంటి పరిస్థితి. సో ఆర్మీ తరపున డీజీఎంఓ రాజీవ్ గాయ్ లెఫ్టినెంట్ జనరల్ ఈ సమావేశాన్ని నిర్వహించారు. సో మొత్తానికి ఈ రోజు జరిగినటువంటి మీడియా సమావేశంలో కంప్లీట్ డీటెయిల్స్ ఎన్ని ఉగ్రవాద శిబిరాలు ధ్వంసం చేశారు, ఎంతమంది దాదాపు 100 మంది ఉగ్రవాదులు చనిపోయారని అంచనా వేస్తున్నారు. అలాగే పాకిస్తాన్ సైనికులు దాదాపు 45 మంది ఈ ఆపరేషన్ లో చనిపోయినట్టుగా ఈరోజు ఆర్మీ ప్రకటించింది. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ.